నువ్వు ఏదైతే క్యారెక్టర్ పోషించావో ఆ క్యారెక్టర్ని ఆవాహన చేసుకుని ప్రతి ఒక్కరిని ఎదిరించి మాట్లాడతారు. పుష్ప సినిమాలో నటించినటువంటి అల్లు అర్జున్కి అవార్డు ఇచ్చారు. గంధమ చెక్కలు కొట్టి స్మగ్లింగ్ చేసే ప్రతి ఒక్కడు హీరో అని చెప్పావు కదా నువ్వు. అడవుల్లో ఉన్నటువంటి ఆయన ఆ అడవుల్లో స్మగ్లింగ్ చేసేటటువంటి ఒక దొంగ క్యారెక్టర్ని పోషించినటువంటి ఆ వ్యక్తికి ఈ పేరు మీద నువ్వు అవార్డు ఇవ్వడం అనేది జీర్ణించుకోలేనటువంటి అంశం. నీకు అలా లేదు ఇలా లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడి జ్యూరీ మెంబర్స్ మరి అక్కడక్కడ కూర్చుంటే గొప్ప గొప్ప వాళ్ళే కూర్చొని ఉన్నారు. ఆ గొప్ప వాళ్ళకి ఎవరికి గద్దర్ గారి ఇది తెలియదా? కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి మనకి, బ్యాండ్ వెబ్సైట్స్, దాంట్లో కూడా అద్భుతమైనటువంటి ఇది ప్రదర్శించిన వాళ్ళకు కూడా తెచ్చిద్దాం. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. 2014 జూన్ 2న తెలంగాణ అవతరించింది. సో అంతకంటే ముందు మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్ అనేటివి ఫిలిం అవార్డ్స్గా డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగేది. సో ఎప్పుడైతే తెలంగాణ అవతరించిందో ఆ తర్వాత అక్కడ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడిన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ నంది అవార్డ్స్ అనేటివి కానీ లేదంటే వేరే పేరు పెట్టి కానీ ఎలాంటి ఫిలిం అవార్డ్స్ అనేటివి డిస్ట్రిబ్యూట్ చేయలేదు ఇప్పటివరకు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నంది అవార్డ్స్ని తెలంగాణ ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డ్స్ అనే పేరుతో అనౌన్స్ చేయడం జరిగింది నిన్న. దాదాపుగా 2014 నుంచి ఇప్పటివరకు అవార్డ్స్ ఇవ్వలేదు కాబట్టి ఈ మధ్యలో ఈ 10-11 సంవత్సరాలకు సంబంధించిన అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ 3 బెస్ట్ ఫిలిమ్స్గా సెలెక్ట్ చేసి ప్రతి సంవత్సరం 3 సినిమాలకు అన్నట్టుగా ఈ 10-11 సంవత్సరాలకు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అవార్డ్స్ గురించి అసలు ఈ అవార్డ్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా జరిగిందా, ఎలా జరిగింది అనే దాని గురించి మాట్లాడడానికి, అలాగే భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ మనం చూసాం. కేవలం పాకిస్తాన్లో పర్యటించడం వల్ల, పాకిస్తాన్లో వ్లాగులు చేయడం వల్ల మాత్రమే అరెస్ట్ అయ్యాడా, దాని వెనక ఇంకా చాలా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఏంటన్న విషయాలు కూడా మనతో మాట్లాడడానికి ఫేమస్ ఫ్యామిలీ కౌన్సిలర్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ అయిన ప్రియా చౌదరి గారు మనతో ఉన్నారు. వారితో ఈ విషయాల గురించి మరింత డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి మేడం, ఈ ఫిలిం అవార్డ్స్ కొంత కాంట్రవర్సీ అవుతున్న సిచ్యువేషను. కొంతమంది ఏమో ఇంతకాలంగా ఇయ్యంది రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ఇవ్వటం గొప్ప విషయం అంటున్నారు. కొంతమంది ఏమో ఈ అవార్డ్స్ ఇవ్వటం పైన కొన్ని కాంట్రవర్సీలు, ఈ సినిమాలకి ఈ క్యారెక్టర్లకి ఇలాంటి అవార్డులు అవసరం అన్న కొన్ని కాంట్రవర్సీలు చేస్తున్నారు. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకున్న తర్వాత మనం సన్నీ యాదవ్ అరెస్ట్ గురించి మాట్లాడుకుందాం. మీరేమంటారు ఈ అవార్డ్స్ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అవార్డ్స్ ఎవరైతే తీసుకుంటున్నారో ఉత్తమ చిత్రం కానీ నటీనటులకి అందరికీ కూడా. అయితే ఇక్కడ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వాలకి, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి ఇటు తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, ఒక 2 దశాబ్దాల నుంచి కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేటటువంటిది ప్రభుత్వం చేత నిరాదరణకి గురి చేయబడుతుంది. ఇది ఒక కళారంగం అండి. కళారంగంలో ఇది ఒక పార్ట్. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇది ఎంటర్టైన్మెంట్ పార్ట్ తీసుకోండి, ఏదైనా సరే. కానీ ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ. దీని నుంచి ప్రభుత్వానికి వచ్చేటటువంటి ట్యాక్సులు కానివ్వండి, అలాగే దీని నుంచి ఎంతోమందికి ఉపాధి దొరుకుతున్నటువంటి అంశం కానివ్వండి, దీన్ని ఒక ఇండస్ట్రీ అంటారు, ఫిల్మ్ ఇండస్ట్రీ అనే అంటారు. ఇండస్ట్రీ మీన్స్ ఇట్ గివ్స్ ఎ లాడ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ వెదర్ అన్నీ హీరో దగ్గర నుంచి మొదలు పెడితే ప్రొడక్షన్ బాయ్ వరకు కూడా ఎంతోమందికి ఉపాధిని కలిగించేటటువంటి అంశం. అయితే గత 2 దశాబ్దాలుగా మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రభుత్వ ఆదరణకి కొన్ని విషయాల్లో నోచుకోవట్లేదు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పచ్చు. అందులో ప్రధానమైనటువంటిది అవార్డ్స్. మీరు చూడండి, ప్రతి రాష్ట్రంలో కూడాను ప్రతి సంవత్సరము కూడాను ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుంచి ఆ ఇండస్ట్రీకి అవార్డ్స్ అనేటటువంటిది డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మనం గుర్తింపుని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. బికాస్ ఇది జనాదరణ పొందినటువంటి ఇండస్ట్రీ కాబట్టి ఒకటి. రెండవది ఏంటంటే మనుషుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి ఇండస్ట్రీ కూడా ఇది. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఎందుకో కానీ సీతకన్నేసిందనే చెప్పచ్చు. 2 దశాబ్దాల నుంచి నేను నిర్బంధంగా చెప్తున్నాను. ఎందుకు అనంటే అంతకుముందు ఉగాది వచ్చింది అనంటే మేము వెయిట్ చేసేవాళ్ళం. అంటే ఈ అవార్డ్స్ ఎవరికి వస్తాయి, పొద్దున్నే పేపర్ తీయంగానే ఫలానా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, అలాగే సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, అది చాలా ఆనందంగా ఉండేది చదవడానికి. అరే జయసుధకి వచ్చిందా, అరే వీళ్ళకి వచ్చిందా, అరే వాళ్ళకి వచ్చిందా, ఈ హీరోకి వచ్చిందా, ఆ హీరోకి వచ్చిందా. నేనేంటంటే కృష్ణ గారి అభిమాని, కృష్ణ గారికి ఎప్పుడు వస్తుందా అని చూస్తాను. ఆయనకి ఎప్పుడు ఉత్తమ నటుడు అవార్డు రాలా.
ఓకే. బట్ ఆయన హీజ్ అ వెరీ బెస్ట్ పర్సన్, వెరీ గుడ్ పర్సనాలిటీ ఇన్ ఇండస్ట్రీ, అది అందరికీ తెలుసు. అయ్యో అని చెప్పేసి ఒకటే ఒక చిన్నపాటి నిరుత్సాహం ఉండేది, కానీ వచ్చిన వాళ్ళవి అవార్డ్స్ అన్నీ ప్రకటించి ఓ ఈ సినిమాకి వచ్చేది ఒక చర్చ జరిగేది. సో ఆ సినిమాల గురించి, ఆ సినిమా కథల గురించి, వాటి గురించి. ఇక నాకు బాగా గుర్తు ఏంటంటే ఉగాది రాగానే అందరూ ఉగాది పచ్చడి తినేసిన తర్వాత ఆ రోజు హాలిడే కాబట్టి అక్కడ దూరదర్శన్లో లైవ్ ఇచ్చేవాళ్ళు, ఇది అవార్డ్స్ ఫంక్షన్ అని. ఆ లైవ్ చూస్తూ కూర్చునేవాళ్ళం చక్కగా, తళుక్కు తారలు, హీరోలు, హీరోయిన్లు, ఆ వేదిక మీద ముఖ్యమంత్రి, దానికి సంబంధించినటువంటి మంత్రులు, పెద్దలు అందరూ వచ్చి కూర్చునేవాళ్ళు, అవార్డ్స్ ప్రకటించేవాళ్ళు, తీసుకునేవాళ్ళు. అదొక వేడుక కింద ఉండేది. ఆ వేడుకని ఎందుకు వీళ్ళు నిర్లక్ష్యం చేశారు అనేటటువంటిది మాత్రం అటు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇటు ప్రభుత్వం కూడా చెప్పాల్సిన అవసరం, బాధ్యత అయితే మాత్రం ఉంది. ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తే ఇండస్ట్రీ ఎందుకు ఊరుకుందో తెలియదు. అలాగే ఇండస్ట్రీ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం ఎందుకు వదిలేసింది అనేటటువంటిది కూడా ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకని అంటున్నానంటే, ఏ రంగమైనా ప్రభుత్వం దృష్టిలో ఉంది అనంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తుంది. అవును, అర్థమైందా అండి? అలాగే ప్రభుత్వానికి ఆ యొక్క పరిశ్రమకి అనుసంధానం ఉంది అంటే కనుక దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒక నియమబద్ధంగా నడుస్తాయి. మాట్లాడితే ఈ మధ్యకాలంలో అన్నీ కూడా హీరోల కథలు ఎలా తయారు చేయబడినాయి అనంటే డాను, మాఫియా డాన్లు, ఫ్యాక్షనిస్టులు, ఇవే కథలు వచ్చాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నేను చాలా చోట్ల చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఒకప్పుడు కన్నడ రాజకుమార్ గారు తెలుగులో రాముడు భీముడు సినిమా వచ్చింది అని దాన్ని కన్నడలో తీస్తున్నప్పుడు అందుట్లో ఏంటి, తెలుగు సినిమాలో ఒక ఎన్టీఆర్ వచ్చి హోటల్లో టిఫిన్ తినేసి డబ్బులు కట్టలేక వెళ్ళిపోతాడు. ఇంకొక ఎన్టీఆర్ వచ్చి కూర్చుంటాడు అదే టేబుల్ మీద, కూర్చొని ఇడ్లీ తీసుకురా అంటాడు, బిల్ ఇస్తాడు అతను. బిల్ ఏంటి ఇచ్చావు, నేను ఇప్పటి వరకు ఏం తినలేదుగా అంటాడు. ఏంటి తినలేదు, ఇవన్నీ తినదు నువ్వే కదా, బిల్ కట్టవా అంటాడు. నేను తిన్నానా, ఎప్పుడు తిన్నానంటే ఏం పిచ్చిగా ఉందా అని చెప్పేసి అని అరిచి బిల్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అంటే ఫస్ట్ ఒక రఫ్ క్యారెక్టరు ఏదైతే ఉందో, మాస్ క్యారెక్టరు బిల్లు కట్టకుండా వెళ్ళిపోతుంది. దాన్ని మనకి చూపించరు. ఇదే సీన్ రాజ్ కుమార్ గారికి, సార్ ఇప్పుడు యాక్ట్ చేసే సీన్ మీరు వస్తారు ఇది అని చెప్తుంటే ఆయన ఒక మాట అబ్జెక్ట్ చేశాడు. నో 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 నో, నేను ఎంతోమందికి ఆదర్శంగా ఉన్నాను, నేను అభిమాన నటుడిని, నేను ఏం చేస్తే అదే జనం ఫాలో అవుతారు. కాబట్టి నేను బిల్లు కట్టకుండా వెళ్ళానంటే రేపొద్దున చాలామంది దీన్ని ఫాలో అయితే ఇది ఒక చెడ్డ సంప్రదాయం కింద నేను తెర తీసిన వాడిని అవుతాను, ఇది నా అభిమానులకి ఒక చెడు సంస్కృతి నేర్పిన వాడిని అవుతాను అని చెప్పేసానంటే, లేదు సార్ అది బిల్లు కట్టకుండా ఉంటేనే సెకండ్ క్యారెక్టర్కి వాల్యూ ఉంటుంది అనేది డైరెక్టర్ నొక్కి వక్కాణించాడు. అప్పుడు దానికి ఆయన ఒకటి యాడ్ చేశాడు, ఏంటి అంటే ఆయన బిల్లు కట్టకుండా బయటకు వచ్చేసేసి అక్కడ ఎదురుగుండా వినాయకుడు బొమ్మ ఉంటే, స్వామి డబ్బులు లేక తినేశాను, నేను బిల్లు కట్టలేదు, డబ్బులు ఉన్నప్పుడు వచ్చి మళ్ళీ కడతా అని ఒకటి మొక్కి సారీ చెప్పి తను చేసిన తప్పేంటో భగవంతుడి దగ్గర చెప్పి భగవంతుడి దగ్గర ఒక అష్యూరెన్స్ ఇస్తాడు, నేను మళ్ళీ వచ్చి కడతాను, ఓ ప్రామిస్ చేసి వెళ్తాడు. అది ఆ హీరోలు ఆ రోజుల్లో సమాజం యొక్క భద్రతని దృష్టిలో పెట్టుకొని అభిమానులు ఏ విధంగా తమని ఫాలో అవుతారో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్స్ చేసినటువంటి రోజుల నుంచి ఈ రోజు డైరెక్ట్గా హీరోనే మాఫియా లీడర్లు, ఫ్యాక్షనిస్టుల అవతారాలు ఎత్తేస్తే ఇంకా నువ్వు ఏం చెప్తున్నావు సమాజానికి? నిన్ను ఒక ఫ్యాక్షనిస్ట్గా నువ్వు నటిస్తే నీ అభిమానులందరూ అలాగే మారటం కాదు, అలాంటి దాన్ని ఏమంటారు, దాన్ని ఆవాహన చేసుకోరా ఆ మనస్తత్వాన్ని. నువ్వు ఏదైతే క్యారెక్టర్ పోషించావో ఆ క్యారెక్టర్ని ఆవాహన చేసుకుని ప్రతి ఒక్కరిని ఎదిరించి మాట్లాడతారు. ఇవాళ యువతలో ఎందుకండి బాధ్యతలు లేవు, ఇవాళ యువతలో ఎందుకండి గౌరవం లేదు పెద్దవాళ్ళంటే? ఈ సినిమాల ప్రభావం కూడా చాలా ఉంది. సినిమాలు వచ్చేసి ఏంటంటే పోలీసులను కొట్టడం, సినిమాలు వచ్చి ఏంటి అని అంటే డాన్లుగా అవతారాలు ఎత్తి మాఫియాలు, డ్రగ్స్, ఇవన్నిటిని ఇది పెద్ద పెద్ద హీరోలు, రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు కూడా ఇలాంటి పాత్రలు వేయడం అనేది మాత్రం శోచనీయం. మళ్ళీ వీళ్ళు రాజకీయ పార్టీలు పెడతాం, మళ్ళీ వీళ్ళే నాయకులై మళ్ళీ జనాల్లోకి వస్తారు అని అంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంటుంది ఇవన్నీ కూడా. ఇదంతా ఎందుకు చెప్పానంటే ఈరోజు చర్చ జరుగుతుంది కాబట్టి ఆలోచించాలి. అలాంటి ధోరణే ఇక్కడ జరిగింది. పుష్ప సినిమాలో నటించినటువంటి అల్లు అర్జున్కి అవార్డు ఇచ్చారు. నో డౌట్ అల్లు అర్జున్ తన పాత్రను చాలా గొప్పగా పోషించాడు. కానీ పాత్ర యొక్క ఔచిత్యం ఏంటి ఇక్కడ, అది ఆలోచించాలి కదా ప్రభుత్వం. కరెక్టే. పాత్ర యొక్క ఆ నరేషన్ ఏంటి, ఇక్కడ పేరు ఎవరిది ఉంది, పాత్ర ఏంటి, అక్కడ అతను ఒక స్మగ్లర్,
గంధపు చెక్కలు దొంగతనం చేసి దాన్ని స్మగ్లింగ్ చేస్తూ దొంగతనంగా రవాణా చేసి కోట్లు సంపాదించి పోలీసుల్ని భయపెట్టి వ్యవస్థను భయపెట్టి ఏకంగా ముఖ్యమంత్రినే మార్చేసేటటువంటి ఒక పెట్టుబడిదారుడి కథ, ఒక గజ దొంగ కథ. ఆ కథానాయకుడు ఆ పాత్రను పోషించినటువంటి క్యారెక్టరైజేషన్ కథానాయకుడుగా అవతారం ఎత్తాడు. అంటే సమాజానికి మీరేం చెప్పారు? అరే దొంగలు ఏంటి గంధపు చెక్కలు కొట్టి స్మగ్లింగ్ చేసే ప్రతి ఒక్కడు హీరో అని చెప్పావు కదా నువ్వు. అది జనాల్లోకి పోర్ట్రైట్ చేసావు కదా నువ్వు. అది యువతలో అరే నేను ఏం చేసినా సరే నేను హీరోని అనేటటువంటి ఆ ఉద్దేశాన్ని జనంలోకి తీసుకెళ్ళావు కదా. సరే అది కథగా మిగిలిపోయి అది నటనగా మిగిలిపోయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఒక విధంగా దాన్ని వదిలేద్దాం చర్చించుకుని. కానీ ఆ పాత్రని పోషించినటువంటి నటుడికి ఉత్తమమైనటువంటి నటన ఇచ్చి ఉత్తమ నటుడుగా అవార్డు ఇచ్చి, అవార్డు పేరేంటండి? గద్దర్. ఆయన ఎవరండి? విప్లవకారుడు. ఆయన యొక్క పోరాటమే అడవుల్లో ఉంది. అడవి ప్రేమికుడు ఆయన. అడవుల్లో ఉన్నటువంటి ఆయన ఆ అడవుల్లో స్మగ్లింగ్ చేసేటటువంటి ఒక దొంగ క్యారెక్టర్ని పోషించినటువంటి ఆ వ్యక్తికి ఈ పేరు మీద నువ్వు అవార్డు ఇవ్వడం అనేది జీర్ణించుకోలేనటువంటి అంశం. అవార్డు ఇవ్వడం తప్పు కాదండి. అల్లు అర్జున్ గొప్పగా నటించాడు, దాంట్లో డౌటే లేదు. నాకు కూడా నచ్చింది బాగా, కొన్ని సీన్స్ చాలా అద్భుతంగా చేశాడు. కానీ దాంట్లో ఉన్నటువంటి ఆ దౌర్జన్యం ఏదైతే ఉందో, ఆ విపరీత ధోరణి ఏదైతే ఉందో, ఆ శాఖ ఏదైతే ఉందో అది మాత్రం ఆక్షేపణీయము. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం యాక్సెప్ట్ చేయడానికి లేదు. అలాంటి క్యారెక్టర్ని తీసుకొని వచ్చేసి ఇంకొకటి గవర్నమెంట్ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఆ సినిమా రిలీజింగ్ ఫంక్షన్లో మార్నింగ్ షో బెనిఫిట్ షో అప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. తొక్కిసలాట జరిగి ఆ అంశాన్ని అసలు అసెంబ్లీలో అతి రసవత్తరమైనటువంటి చర్చ జరిగిపోయి దాని మీద నేను కూడా స్పందించాను. నేను అతి భయంకరమైనటువంటి, వీళ్ళు మనుషులేనా, ఒక మనిషిని చంపుతారా, ఒక ఇది చంపుతారా, నీకు అలా లేదు ఇలా లేదని సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడి వాళ్ళకి వ్యక్తిత్వం లేదు అనేటటువంటి మాటను నువ్వు ప్రస్తావించి, అంటే తెర వెనక వ్యక్తిత్వం లేదు, వాళ్ళకి బాధ్యత లేనటువంటి మనుషులని అసెంబ్లీ సాక్షిగా మీరే చెప్పారు, ప్రజలందరూ విన్నారు, ప్రతి ఒక్కళ్ళు దాన్ని ప్రశ్నించారు. తెర మీద కూడా ఆ క్యారెక్టర్ అలాంటిదే. అలాంటి వ్యక్తికి గద్దర్ గారి పేరు పెట్టి, నిజంగా నేను గద్దర్ గారి అభిమానిని, వారి పేరు పెట్టి నువ్వు అవార్డు ఇవ్వడంలో ఎలాంటి సందేశాన్ని ప్రజలకి ఇస్తున్నారు మీరు? ఒక్కసారి ఆ జ్యూరీ మెంబర్స్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గద్దర్ గారి యొక్క విప్లవం వాళ్ళకి బహుశా తెలియదేమో. ఆయన ఏ పోరాటం, ఆ విప్లవ పోరాటం దేనికోసం, భూమి కోసం, భుక్తి కోసం చేశాడు. అక్కడ ఇక్కడ చూస్తే, ఇవి చూస్తే, అవార్డులు చూస్తే ఈ విధంగా ఉంది. సో కాబట్టి వీళ్ళు మంచి పని చేశారు అని మనం అభినందిస్తూనే, మంచి పనికి కావలసింది ఏంటి అండి? మంచి ఆలోచన. అర్థమైందా? ఆ మార్గం కూడా నువ్వు వేసేటటువంటి ఆ మార్గం ఏదైతే ఉందో, ఆ మంచి పని అనే పేరు పెట్టి ఒక పని చేసేటప్పుడు నువ్వు మంచిగా చెయ్యాలి కదా. అలాంటి ఆలోచన లేకుండా జ్యూరీ మెంబర్స్ మరి అక్కడ కూర్చుంటే గొప్ప గొప్ప వాళ్ళే కూర్చొని ఉన్నారు. ఆ గొప్ప వాళ్ళకి ఎవరికి గద్దర్ గారి ఇది తెలియదా? గద్దర్ గారి పేరు పెట్టారనే కనీసం జ్ఞానం కూడా వాళ్ళకి లేదా? అవార్డులు ప్రకటించేశారు. ఇంకొకటి, కొన్ని అవార్డ్స్ చాలా బాగున్నాయి, కొన్ని అవార్డ్స్ అసంతృప్తినిచ్చినటువంటి అంశం ఉంది. 10 సంవత్సరాలవి దాదాపు ఒక్కసారి అవార్డ్స్ ఇవ్వాల్సినటువంటి అగత్యం పట్టినందుకు మనం చింతించాలా? ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా దీని గురించి పట్టించుకోకపోవటం పెద్ద తప్పు ఫిల్మ్ ఇండస్ట్రీది. ఈరోజు గంపగుత్తగా 10 సంవత్సరాలకి కలిపి 3 సంవత్సరాలు ఉన్నాయి, ఒక సెలెక్ట్ చేసుకొని ఒక అందాజుగా చేసుకొని మీరు అవార్డులు ఇస్తున్నారు అంటే, సరే ఇచ్చారు, ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు సంతోషించాలి. కానీ 10 సంవత్సరాల తర్వాత మీరు చేసే పని ఎంత అద్భుతంగా ఉండాలి, ఎంత సందేశాత్మకంగా ఉండాలి, ఏ సందేశాన్ని ఇస్తున్నారు అనేది ఈ పెద్దలు, సినీ పరిశ్రమ పెద్దలకి ఏముందని మాకు అవార్డు వచ్చిందని చెప్పుకోవాలి వాళ్ళు. కాబట్టి దేన్నైనా తీసుకెళ్ళి అక్కడ పెడతారు, ఇవ్వమని అంటారు. సో కాబట్టి నిన్న ఎవరో మాట్లాడారు, మా ఇంట్లోనే మాట్లాడారు. అట్లా కాదు, మీరెందుకు ఇంత విమర్శిస్తారు? మీ జర్నలిస్టులు అందరూ మీకేం పని లేదా? అక్కడ పుష్ప క్యారెక్టర్ దొంగే కావచ్చు, కానీ నటన అనేది అద్భుతం చూడొచ్చు కదా, నటనని చూడొచ్చు కదా అంటే ఇమ్మీడియట్గా నేను ఆన్సర్ ఇచ్చా. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి మనకి, బ్యాండ్ వెబ్సైట్స్,
దాంట్లో కూడా అద్భుతమైనటువంటి ఇది ప్రదర్శించిన వాళ్ళకి కూడా తెచ్చిద్దాం. ఆ వెబ్సైట్లని, ఆ కంటెంట్ని మనం ఎందుకు పట్టించుకోవాలి? అద్భుతమైన ఫీలింగ్స్, అద్భుతమైనటువంటివి పెట్టిన వాళ్ళకి కూడా ఇద్దాం. సరిపోతుంది అది. నటన అన్నప్పుడు అంత నటన కింద తీసుకోవాలని. ఎగ్జాక్ట్లీ. తప్పండి ఇది. ప్రభుత్వం తరపు నుంచి రిప్రజెంట్ చేసేటప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత. నువ్వు దొంగల్ని, లంగల్ని నువ్వు రేపొద్దున ప్రోత్సహించడానికి అవార్డు ఇచ్చావా నువ్వు ఈ క్యారెక్టర్కి? నేను నిజంగా దీన్ని ఖండిస్తున్నాను యాజ్ ఎ జర్నలిస్ట్. అలాగే ఒక సినిమా అభిమానిగా కూడా ఖండిస్తున్నాను, గద్దర్ గారి అభిమానిగా కూడా ఖండిస్తున్నాను నేను. ఓకే, రైట్ మేడం. సో ఏదేమైనా అవార్డుల మీద ఇలాంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే నెల 14వ తేదీని ఈ అవార్డ్స్ ఫంక్షన్ని ఐటెక్స్లో గ్రాండ్గా చేయాలని చెప్పేసి దిల్ రాజు గారి ఆధ్వర్యంలో అనౌన్స్మెంట్ జరిగింది మేడం. చూద్దాం జూన్ 14వ ఇంకా తేదీ. చూడటం తప్ప ఇంకేం లేదండి. రైట్ మేడం. ఎందుకు అనంటే వాళ్ళు ఒకసారి ఇన్ని విమర్శలు వచ్చినాయి. ఎప్పుడు కూడా ఏ అవార్డులకి ఇన్ని విమర్శలు రాలేదు. ప్రభుత్వం డిక్లేర్ చేస్తే ఒకళ్ళిద్దరూ అబ్జెక్ట్ చేసినటువంటి ఒకటో రెండో గొంతుకలు లేదా ఒక 5-6 గొంతుకలు విన్నాము. కానీ ఇంత భయంకరమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ఈ అవార్డు ఫంక్షన్ని మళ్ళీ వాళ్ళు అంత గ్రాండ్గా చేసి సమర్పిస్తున్నారు అనంటే అది వాళ్ళ విఘ్నతకి మనం వదిలేయాలి. రైట్ మేడం.